హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశ జీడిపి 10 ఏళ్లలో $2.1 ట్రిలియన్ నుంచి $4.3 ట్రిలియన్ పెరిగింది. ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచింది. ఈ క్రమంలోనే 2025లో జపాన్ను, 2027లో జర్మనీని అధిగమించేందుకు సిద్ధంగా ఉందని అంచనా. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక ఎజెండా కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత కొంతకాలంగా అంతర్జాతీయంగా ఎన్ని అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా, రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చెక్కు చెదరలేదు. స్థిరంగా రాణిస్తోందని పలు గణాంకాలు స్పష్టం చేశాయి. ఏటా జీడిపి, ద్రవ్యోల్బణం దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు భారత్ మరో ఘనత సాధించింది. గత 10 ఏళ్లలో భారత జీడిపి రెట్టింపైంది. ఈ మేరకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ గణాంకాల్లో వెల్లడైంది. దీనికి సంబంధించిన గణాంకాల్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2015లో భారత ఆర్థిక వ్యవస్థ $2.1 ట్రిలియన్ ఉండగా ఇప్పుడు $4.3 ట్రిలియన్ చేరుకున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఏకంగా 105% వృద్ధి రేటు నమోదు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా, రెండో స్థానంలోని చైనా కూడా సాధ్యం కాలేదు. దీంతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని చెప్పొచ్చు. ఇక ఐఎంఎఫ్ ప్రకారం ఇదే విధంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కొనసాగితే 2025 నాటికి జపాన్, 2027 నాటికి జర్మనీని అధిగమించే అవకాశాలున్నట్లు అంచనా. 25 మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో వృద్ధి చెందింది. దీని ఫలితంగా ప్రపంచంలోనే టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. ఐఎంఎఫ్ డేటా ప్రకారం ఈ వృద్ధి కొనసాగితే అతి త్వరలోనే జపాన్, జర్మనీలను కూడా దాటేస్తుందని ఐఎంఎఫ్ వెల్లడించింది. ఇదే సమయంలో ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన తర్వాత జీడిపి భారతదేశంలో గత 10 ఏళ్లలో 77% పెరిగింది. ఈ క్రమంలో $2.4 ట్రిలియన్ నుంచి 2025లో అది $4.3 ట్రిలియన్ చేరుకుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఐఎంఎఫ్ గణాంకాలతో ట్వీట్ చేశారు. గ్లోబల్ షిఫ్ట్ ఈజ్ రియల్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత జీడిపి 10 ఏళ్లలో రెట్టింపు వృద్ధిని సాధించిందని అన్నారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ కూడా స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆయన ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఈ డేటా ప్రకారం చైనా ఈ సమయంలో 76% వృద్ధి రేటు నమోదు చేసింది. $11.1 ట్రిలియన్ నుంచి $19.5 ట్రిలియన్ చేరుకుంది. ఇక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ $18.3 ట్రిలియన్ నుంచి $30.3 ట్రిలియన్ చేరుకుంది. ఈ క్రమంలో 66% పెరిగింది. ఇక జపాన్ వృద్ధి రేటు 0గా ఉన్నట్లు ఈ గణాంకాల్లో తేలింది. $4.4 ట్రిలియన్ వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ మొదటి 4 స్థానాల్లో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.